హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. నేను మీ సంగీతిక. సో నారి ఈ సృష్టికి మూలం ఆ శక్తి. సో ఆ శక్తిని మరి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ శక్తి ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ శక్తి ఆదిపరాశక్తి అయితే ఎలా ఉంటుందో ఆ థీమ్తో వచ్చేస్తుంది నారి మూవీ. సో సూర్య వంటిపల్లి గారు డైరెక్ట్ చేసిన నారి ఒక పెద్ద సెన్సేషన్లా అనిపిస్తుంది. సో దానికి శశి వంటిపల్లి గారు ప్రొడ్యూసర్ అండ్ ఆమని గారు లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ అందులో మెయిన్ క్యారెక్టర్స్ చాలామంది కాస్ట్ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అండ్ నిత్యశ్రీ మనకి చాలా పరిచయస్తురాలైన నిత్యశ్రీ కూడా అందులో ఒక పార్ట్. సో ఇప్పుడైతే ప్రొడ్యూసర్ శశి గారు అండ్ నిత్యశ్రీ మనతో ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చేసేద్దాం అండ్ నారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ శశి గారు, నమస్తే. నమస్తే నిత్య. సో హౌ ఆర్ యూ? ఓ మై గాడ్ అని గుర్తొస్తుంది చూడగానే. హౌ ఆర్ యూ? I'm good. How are you? I'm doing good. How are you అండి? బాగున్నాండి. మీరు? సూపర్. సో మీ నారి మూవీ మాకు ఇంకా కొంచెం మోటివేషన్ ఇస్తుంది. సో సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అని అనిపిస్తుంది అనమాట. సో ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఇంత అప్లాస్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా రిలీజ్కి? అంటే ముందు నుంచే చాలామంది ఈవెన్ దిల్ రాజు గారు అవ్వచ్చు, అక్కడ సీతక్క గారు, మంత్రి సీతక్క గారు, సో ఒక్కరు కాదు, హైకోర్టు జడ్జెస్ దగ్గర నుంచి అంటే నార్మల్ సాధారణ మహిళ వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పాటలు కానివ్వండి, ఆ ట్రైలర్స్ కానివ్వండి. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? నారి పేరు బలమేమోనండి ఇదంతా సాధించడానికి కారణం. అండ్ మీ ప్రొడక్షన్ పేరు కూడా షీ ఫిల్మ్స్ కదా? అవును. సో అది కూడా అందులో కూడా మళ్ళీ నారినే. అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏమి మనం చెప్పలేం కదా. చేయటం అయితే మన వర్క్ చేస్తాము, ఆ వర్క్ అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది మన చేతుల్లో లేదు. కానీ అనుకున్న దానికన్నా ఆ భగవంతుని ఆశీస్సులతో అనుకున్న దానికన్నా బాగా జరుగుతుంది. ఆ పేరు బలం అనే మేము నమ్ముతున్నాము. ఏమన్నా న్యూమరాలజీ ప్రకారంగా ఏమైనా చూపించారా? లేదండి, సూర్య నేను అనుకున్నాము, ఏ డెసిషన్ అయినా ఇద్దరం తీసుకుంటాము. ఓకే, ఇద్దరం అనుకున్నాము, ఒక మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేసాం అంతే. ఫెంటాస్టిక్ అండి. సో మంచి రోజు మీకు బాగా కలిసి వస్తుందని అనుకుంటున్నాం మేము. అండ్ స్పెషల్లీ హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బోత్ ఆఫ్ యూ. యా, సో ఈ ఉమెన్స్ డే రోజు ఇలాంటి ఒక అద్భుతమైన మూవీ రావడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పాలి. సో చాలా మంచి గ్రేట్ అప్లాజ్ వస్తుంది. అండ్ నిత్య ఎలా అనిపిస్తుంది ఇంత ఒక సెన్సేషన్లో యు ఆర్ ఏ పార్ట్ నౌ? సో ఎలా ఉంది ఆమని గారితో స్క్రీన్ షేరింగ్? అది ఫస్ట్ చాలా పెద్ద మూమెంట్. అది ఆమని గారు ఒక పెద్ద హీరోయిన్, ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆవిడతో కలిసి యాక్ట్ చేసిన తర్వాత అంటే లైక్ ఆవిడ మెచ్చుకున్నారు నన్ను. అది కూడా చాలా పెద్ద మూమెంట్. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, రీచ్ వస్తుంది, ఇంత మంచి పేరు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. రియలీ థ్యాంక్ అండ్ లైక్ శశి గారికి అండ్ సూర్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో శశి గారు, ఆమని గారు ఫస్ట్ ఇప్పుడు నిత్య ఎంత ఎగ్జైట్ అవుతుందో. ఆమని గారు అంటే మనకి ఒక గయ్యాలి పెళ్ళం దగ్గర నుంచి ఒక సెంటిమెంట్ ఎమోషన్ పండించే ప్రతి ఒక్క రోల్ ఆమె చేయగలుగుతారు. బట్ ఈ జానర్ ఎప్పుడు టచ్ చేయలే. ఆమెలో ఒక వైలెంట్, ఒక కోపంని, ఉద్రేకాన్ని ఎవరూ చూపించలే అంత పర్ఫెక్ట్గా. బట్ ఎలా అంటే డైరెక్టర్ గారు, మీ హస్బెండ్ గారు ఎలా ఆ యాంగిల్ ఆమెలో చూసారు? ఆమెనే కావాలని ఎందుకు అనుకున్నారు ఈ సినిమాకి? అంటే ఆవిడే కావాలి అని అనుకోవడానికి ప్రధాన కారణం మన సొంత మనిషి. మన ఇంట్లో మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాము అన్నది ఆమని గారు అయితేనే పర్ఫెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే ఆవిడ ప్రతి సినిమాని చూసిన ప్రేక్షకులు కానీ ఆమని గారు అంటే పక్కింటి అమ్మాయనో, నా అక్కనో, నా చెల్లెనో, అమ్మగానో అనుకుంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ హీరోయిన్గా క్యారెక్టర్గా చూడరు ఆవిడ్ని. అవును, ఆమని గారు అంటే మన ఇంట్లో మనిషిలాగా చూస్తారు. ఆ ఉద్దేశంతో ఆమని గారిని చూస్ చేసుకోవటం జరిగింది. అలాగే అవుట్పుట్ కూడా ఆవిడ ఈజీగా ఒప్పుకున్నారా? ఈజీగానే ఒప్పుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు సూర్య గారు. అవును. సో బట్ ఆయన ప్యాషన్, ఆయన విజన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారంటే కొంచెం నమ్మడానికి ఆవిడ సీనియర్ మోస్ట్. ఎలా నమ్మారు, ఎలా ఒప్పించారు? ఫస్ట్ కథ చెప్పాక చాలా బాగుంది అంటే తప్పకుండా చేస్తామని అయితే మాట ఇచ్చారు. 2 days టైం తీసుకున్నారు. క్లైమాక్స్ ఇవది విన్నాక
మేడం మాతో చెప్పింది ఏంటంటే నేను చేయగలుగుతున్నా లేదా ఆలోచించుకుని టైం చెప్తానన్నారు. కొత్త పాత అన్నది పక్కన అసలు ఆ విషయమే పట్టించుకోలేదు. ఇవన్నీ మేడం మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుందేమో. అవును. సో మొత్తానికి ఆమని గారే చేయగలనా అనుకునేంత టఫ్ పాత్ర అన్నమాట ఇది. అంటే ఆవిడ చాలా బిజీగా ఉంటారు కదా, తన బిజీ షెడ్యూల్లో మనకు అన్ని డేస్ ఇవ్వగలదురా అని ఆలోచించారు. 2 days తర్వాత కాల్ వచ్చింది, వెళ్ళి కలిసాము, స్టోరీ మళ్ళా చెప్పాము. చాలా ఇంప్రెస్ అవ్వారు, ఒప్పుకున్నారు. ఓకే. మీరు మాత్రం షాక్ అవుతారు మూవీ చూసాక ఖచ్చితంగా. అవునా? ఇప్పటి వరకు అసలు ఆమన్ గారిని అలా చూడలేదు. అండ్ క్లైమాక్స్ చాలా హైలైట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను చూసాను ప్రివ్యూ అప్పుడు ప్రసాద్స్లో కొందరు రియాక్షన్స్, అంటే థియేటర్లో ఎంత ఉత్సాహంగా వెళ్ళారో వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ మార్క్, ఒక సైలెన్స్, ఏంటో తెలియని ఒక, అంటే ఒక ఆన్సర్ ఏదో దొరికింది అన్న ప్రశాంతతతో వచ్చారేమో అనిపించింది. అలాగే వస్తారు తప్పకుండా. సో చూసి సినిమా చూసి వాళ్ళు ఏమంటున్నారు? ప్రివ్యూ వేసినప్పుడైతే చాలామంది గొప్ప గొప్ప రచయితలు వచ్చారండి. ఓకే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాయర్లు వచ్చారు, మూవీ చూశారు. కొంతమంది వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల మొత్తం చూడలేకపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. చూసినంత మట్టుకి చాలా బాగుందన్నారు. మూవీ అయిపోయాక చాలామంది నన్ను హగ్ చేసుకుని కంటతడి పెట్టుకున్న సందర్భాలు చాలా చాలా ఉన్నాయి ఆ మూవీ అయిపోయిన తర్వాత. అవన్నీ చూసిన తర్వాత చాలా, అంటే ఇండస్ట్రీకి వచ్చాక ఆ ప్లస్ మైనస్లు చాలా ఉంటాయి. ఒక మూవీతోనే ఉంటామా, తర్వాత చేయగలదమా లేదా అన్నది ఎవరు జడ్జ్ చేసుకోలేరు. కాకపోతే ఆ రోజు వాళ్ళు మాకు అందించిన సహాయం, అది సహాయం అంటే ప్రేమ, ఆసక్తి. ప్రేమ కన్నా ముందు వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పితే మాకు చాలా శక్తి వచ్చింది. నారీ మూవీలో మనం ఆమని గారిని ఎలా అయితే ఆ అమ్మవారిలాగా చూపించామో మాకు కూడా అంత ధైర్యం వచ్చింది వీళ్ళందరూ. ఎందుకంటే గొప్ప గొప్ప రచయితలు వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలను అందరినీ కూడా చాలా శక్తివంతులుగా మారుస్తారు. అలాంటి వాళ్ళు మమ్మల్ని వచ్చి అభినందిస్తే మేము వాళ్ళ దగ్గర చాలా చిన్నవాళ్ళం కదండి. అంటే అంత గొప్ప గొప్ప రచయితల ముందు మేము చాలా చిన్నవాళ్ళం. వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా బాగా చేశారని అభినందిస్తుంటే సూర్య గారికి నాకు కూడా చాలా శక్తి, ఎమోషనల్ అయిపోయింది. ఫెంటాస్టిక్. అండ్ నిత్య, హౌ అబౌట్ యూ? అంటే చూస్తున్నాం ఇంత ఎమోషనల్ చేసేస్తుంది సినిమా. అండ్ ట్రైలర్లో చూసాం మీ డైలాగ్, ఇంత లెంది, ఎన్ని పేపర్లు, ఎన్ని పేజీల డైలాగ్ ఇచ్చారు మీకు? 1.5 పేజీ డైలాగ్ నాన్ స్టాప్ గా చెప్పావా? సింగిల్ టేక్, ఫస్ట్ టేకా? సీరియస్లీ? ఓ మై గాడ్, ఏదో ఒకసారి చెప్పు. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. అమ్మాయి లైఫ్లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. ఎందుకంటే పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనే ఈ లోకం అదే అమ్మాయిని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆ డ్రెస్ వేసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటూ ఎన్నో కండిషన్స్. మా స్వేచ్ఛని మొత్తం లాగేసుకుంటున్నట్లు ఉంటుంది టీచర్. ఏ న్యూస్ చూసినా, ఏ పేపర్ చదివినా ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారు అని న్యూస్లే. నేను కూడా ఏదో ఒక రోజు న్యూస్ అయిపోతానేమో అని భయంగా ఉంటుంది టీచర్. ఏ బస్సు ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే. వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాన్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్. ఇంకా ఈ నెల వచ్చే పీరియడ్స్ మమ్మల్ని చాలా బాధ పెడుతుంటాయి. పురిటి నొప్పులు కూడా ఆడవాళ్ళకి. అమ్మాయిగా పుట్టడం అదృష్టం అంటారు, కానీ అబ్బాయికే అన్ని అదృష్టాలు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, నచ్చినట్టు బతకచ్చు. అందుకే టీచర్ నేను మగాడిగా మారాలనుకుంటున్నాను. వా, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇంత బాగా చెప్పేసావు. అసలు నిజంగా అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఓకే, అక్కడంటే ప్రాక్టీస్ చేసుంటావు ముందు రోజు, బట్ ఇప్పుడు సడన్ గా అడగగానే ఇంత బాగా చెప్పావు. అండ్ ఆ డైలాగ్ రాసింది సూర్య గారేనా? ఎంత అద్భుతంగా రాశారంటే నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల ఇదే ఫీల్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఆడపిల్ల మనసులోకి తొంగి చూసినట్టు ఇంత చక్కగా రాశారంటే, సో ఇట్లా మిర్రర్ పెడితే
అమ్మాయిలు ఎవరైతే చెప్పలేని వాళ్ళు ఉంటారో తన నిత్య ద్వారా వాళ్ళు మాటలన్నీ చెప్పించినట్టు అనిపించింది. అవునవును, అమేజింగ్ అమేజింగ్, అసలు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. చూసాను నేను. క్రేజీ, అసలు క్రేజీ ఉంది. సో అట్లా చెప్తున్నప్పుడు ఆ సీన్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండింది అసలు? నేను కూడా కొంచెం అంటే లైక్ ఈ డైలాగ్ లోనే ఒక మ్యాజిక్ ఉంది, కనెక్ట్ అయిపోతాం డైలాగ్. ఎమోషన్, అంత ఎమోషన్ ఉంది దాంట్లో. ఎగ్జాక్ట్లీ. సో అంటే ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్న సిచ్యువేషన్స్, తల్లి వాళ్ళని పంపించాలంటే ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. మాకు చాలా భయం, పిల్లల్ని బయటికి పంపించాలంటే ఎన్ని ఆలోచించవలసి వస్తుందో, మైండ్ అంతా వాళ్ళ మీదే పెట్టవలసి వస్తుంది ఇంకా. సో అది డైలాగ్ మీరు ఆమని గారితో చెప్తారు కదా? అవునండి. సో ఆమని గారి రియాక్షన్ ఎట్లా ఉంది ఆ డైలాగ్? చెప్పాను కదా ఇందాకే, మెచ్చుకున్నారు. ఈ డైలాగ్ చెప్పిన తర్వాతే మెచ్చుకున్నారు. చాలా బాగా చెప్పావమ్మా, సింగిల్ టేక్ లో. ఎమోషనల్ అయిపోయారా అక్కడ? యాక్చువల్లీ నేను కొంతమంది స్టూడెంట్స్ ముందు చెప్తానన్నమాట. నేను నిజంగానే స్టూడెంట్స్ ఉన్నప్పుడే చెప్పాను. వాళ్ళకి చెప్పలేదు ఫస్ట్ నా డైలాగ్ ఇది, నేను ఇంత చెప్తాను అని ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయారు, రియల్గా ఎమోషనల్ అయిపోయారు. ఈవెన్ అందులో రియల్గా ఎమోషనల్ అయినవే పెట్టాము కూడా లైక్ మూవీలో. ఓకే, అలా వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు, చాలా మెచ్చుకున్నారు. లైక్ ఒక రియల్ మూమెంట్ అది. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సో మీకు ఎప్పుడన్నా అనిపించిందా అబ్బాయి ఎందుకు ఆడపిల్లలా పుట్టాను, అబ్బాయిలా పుట్టుంటే బాగుండేది అని? లేదండి, ఎందుకంటే చాలా హ్యాపీ ఫ్యామిలీలోంచి వచ్చాను, హ్యాపీ ఫ్యామిలీలోకి వెళ్ళాను నేను. ఓకే. డాడీ, అమ్మ డాడీ కానీ ఎప్పుడు అక్క నేనుని చాలా ప్రేమగా చూసుకుంటారు. అలాంటి కుటుంబంలోకే పంపించారు నన్ను కూడా. అంటే ఆయన సూర్య గారు ఇప్పుడు ఇలాంటి మూవీ తీస్తున్నారంటే ఆయన మైండ్ సెట్ అప్పటి నుంచి ఎలా ఉందో మేము అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఆయన మిమ్మల్ని దేవతలా చూసుకుంటారు నాకు తెలిసి. అంటే ఇలా తీసామని చెప్పి అందరి లైఫ్లోని ఇలా జరగకుండా కూడా ఉండొచ్చు. అవును, ఎందుకంటే ఈ డిఫరెన్స్ కానీ ఈ బాధలు కానీ ఒక అమ్మాయి అనే చెప్పలేమండి, అమ్మాయిలోనే అబ్బాయిలోని. ఇప్పుడు నిత్యశ్రీ వీడియో పోస్ట్ చేసాము, అమ్మాయిలకైనా అన్ని కష్టాలు మా అబ్బాయిలకి లేవా అంటారు. అబ్బాయిలకి కూడా ఉన్నాయి, అవి కూడా తక్కువ కష్టాలు ఏమీ కాదు. ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కాకపోతే ఏదైతే 2-3 కీలకమైన పాయింట్స్ ఉంటాయో, ఇన్సిడెంట్స్, అది అమ్మాయిలకి మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి మేము ఆ పాయింట్ని బయటికి ప్రజలకు చెప్పాలనుకున్నాం గట్టిగా. అబ్బాయిలకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అమ్మాయిలతో పాటు అబ్బాయిల మీద కూడా జరుగుతుంది. ప్రస్తుత కాలంలో అలా మారిపోయింది మన చుట్టూ ఉన్న వాతావరణము. ఆ 1% రాక్షసత్వం ఏదైతే ఉందో, అందరూ కూడా మంచివాళ్లే ఉంటారండి. ఒక్కళ్ళ వల్ల అందరం భయపడుతున్నాం. ఏదైతే ఒక 1000 మంది 1,00,000 మందిలో ఒక్కళ్ళే తప్పు చేయటం వల్ల మన పిల్లల్ని బయటికి పంపించడానికి కానీ, మనం బయటికి వెళ్ళటానికి కానీ, మొత్తం మగవాళ్ళ అందరినీ కూడా మనం అదే భావంతో చూస్తున్నాము ఒక్కళ్ళు తప్పు చేసిన వల్ల. అలాగే మగవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కడో ఒక్క లేడీ తప్పు చేసిన వల్ల అందరూ వాళ్ళు అనుకుంటారు. అవును. కాకపోతే ఈ ఏదైతే ఈ శంషాబాద్ ఘటన కానీ, ఢిల్లీలో జరిగిన ఈ బస్సు, ఇవన్నీ కూడా ఆ రాక్షసత్వం అండి. అది మనిషి అన్న వాళ్ళని కాదు, కానీ ఆ రాక్షసత్వం ఏదైతే 1% ఉందో అలాంటి పీపుల్ కోసం ఏమో ఈ సినిమా. రైట్ రైట్. 1% కాదండి, 1% మంచితనం ఉందేమో అనిపిస్తుంది. అలా అని కాదండి, అందరూ మంచి వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు అందరు ఫ్యామిలీస్ లో కూడా బయటకు వచ్చేస్తుంది, జాబులు చేసుకుంటా, ఈఎంఐలు కట్టుకుంటా, మా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, లేకపోతే పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఎక్కడైతే 1-2 పీపుల్ తప్పు చేయటం వల్ల మొత్తం అందరినీ బ్లేమ్ చేస్తున్నామో భయపడుతున్నాం. మనం కూడా మన మైండ్ సెట్ కూడా అలా భయపడుతుంది. రైట్. సో ఎవరి కడుపులో ఎలాంటి వాళ్ళు పుడుతున్నారో అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఎంత చక్కగా పెంచినా కూడా పిల్లలు ఎలా తయారవుతున్నారో మనం అసలు జడ్జి చేయలేని పరిస్థితి. అంటే సొసైటీలో వాళ్ళు తిరిగే వాళ్ళు ఎలా ఉంటున్నారో, అంటే అంటారు కదా బిడ్డని కంటాం కానీ వాళ్ళ బుద్ధిని కనలేము అని. సో వాళ్ళ బుద్ధిని మార్చడానికి నారీ సినిమా అనేది ఒక
అద్భుతమైన అస్త్రం అని చెప్పొచ్చు నాకు తెలిసి. పిల్లలనే కాదు ప్రతి ఒక్కరు అంటే లైక్ చిన్న ఒక 13 years old నుంచి పెద్దల వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో ఓకే ఇది మన జీవితంలో జరిగింది, ఎక్స్పీరియన్స్ చేసాం, ఆర్ ఈ సిచ్యువేషన్లో మనం ఇలా ఉండాలి లేదా ఇది మార్చుకోవాలి అని అనిపిస్తుంది ఈ మూవీలో. అందరినీ కదిలించే కథ అన్నమాట. ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. అమేజింగ్. సో నిత్య, హౌ అబౌట్ యూ? అంటే ఇండస్ట్రీలో చాలా చిన్న ఏజ్లో వచ్చేసావు నువ్వు. సో కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి యువర్ జర్నీ స్టార్టెడ్ ఐ థింక్ కదా. అంటే ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేసే కంటే ముందు మూవీస్ వచ్చారు. సో సునీత, సో అది కూడా ఒక బ్రాండ్ మార్క్ అని చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన రోల్ చేసి చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంటర్ అయిపోయావు. అండ్ సినిమా ఇండస్ట్రీ అంటే జనాలు ఇట్లా చూస్తారు, అంటే చాలా కొంచెం లోగా చూస్తారు కొన్ని సందర్భాల్లో. కొంతమంది తెలిసిన వాళ్ళు దే ఆబ్వియస్లీ రెస్పెక్ట్. కానీ అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా ఇండస్ట్రీలో నువ్వు? అలా ఏం లేదండి, మొత్తం సేఫ్గా హ్యాపీగా జరిగిపోయింది. సో అవుట్ సైడ్ చేస్తూ వచ్చాను. అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ ఎప్పుడైనా ఏంటి అసలు ఇట్లుంది సొసైటీ అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే కొన్ని కామెంట్స్ చదవడం వల్ల అలాంటి అనిపిస్తుంది. బట్ ఫ్యామిలీ సపోర్ట్ అండి, ఫ్యామిలీ ఏది నా దగ్గరికి రానివ్వదు. అండ్ ఈవెన్ రిలేటివ్స్ కూడా అంటారు, చాలా అంటారు, బట్ ఏది మమ్మీ డాడీ నా వరకు రానివ్వరు, వాళ్ళే చూసుకుంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను చాలా సేఫ్గా హ్యాపీగా ఏం ఓవర్ థింకింగ్ ఆర్ స్ట్రెస్ లేకుండా వచ్చేసాను. ఇప్పుడు మన నారీ మూవీలో కూడా ఇప్పుడు నిత్యశ్రీయ చెప్పింది, మా మమ్మీ డాడీ నా దగ్గరికి ఏమీ రానివ్వరని. అమ్మ నాన్న సపోర్ట్ చేస్తే, అక్కడ ఆడ మగ అని కాదు, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తే పిల్లలు ఏదైనా సాధించగలరు. అదే వాళ్ళ సపోర్ట్ లేకపోతే పిల్లలు ఎంత కింద స్థాయికి వెళ్ళిపోతారు అన్నది మనం ఏం కొత్తగా చూపించలేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగితే ఇది నిత్యశ్రీ మాటల్లోనే అది రియలిస్టిక్గా ఉంటుంది కాబట్టి అది వస్తుంది. సూపర్ అండి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు అల్టిమేట్ ఆడు మగాడెంట్రా బుజ్జి ఆ సాంగ్ లో అయితే నిత్య అసలు అంటే హాలీవుడ్ హీరోయిన్ ని మించిపోయింది అనిపించింది. సో ఎంత స్టైలిష్ గా తీయడం, అదంతా కూడా పాట రాయడం, శ్రీశోర్ కూడా అద్భుతమైన లిరిక్స్ అందించాడు. సో ఆ సాంగ్ కావచ్చు, మిగతా ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా ఈవెన్ రమణ గోగుల గారు ఆయనను తీసుకొచ్చారు ఇండస్ట్రీకి మళ్ళీ అన్ని రోజులు గ్యాప్ తర్వాత. సో ఒక్కొక్కటి అంటే ఆర్పి గారు, సునీత గారు, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అసలు? మీరు వాళ్ళు ఎట్లా ఒప్పించారు? వినయ్ అండి, విన్ను మన మ్యూజిక్ డైరెక్టరు, ఆయన చాలా కష్టపడ్డాడు. అంటే యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవటము, మూవీ చేయటం, ఇవంతా 50% వర్క్ మాది. అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆ పెద్ద పెద్ద లెజెండ్స్ని తేవటం అన్నది ఆ మ్యూజిక్ డైరెక్టర్ వల్లే అవుతుంది. విన్ను చాలా కష్టపడ్డాడు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది సాంగ్స్. అది ఇప్పటికే అందరికీ ప్రేక్షకులు అదే వెళ్ళింది బయటికి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే, అన్ని ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ దానికి ప్రమోషన్ సాంగ్ ఒకటి చేశారు కదా, ఆడు మగాడేంట్రా, అదైతే అల్టిమేట్. అది ఎలా అనిపించింది ఆడు మగాడేంట్రా బుజ్జి? ఫస్ట్ నేను యాక్చువల్లీ ఏదో ప్రమోషనల్ సాంగ్ షూట్ అనే పిలిచారు, నేను వెళ్ళాక ఈ సాంగ్ విన్నాను, ముందు సాంగ్ వినలేదు. సాంగ్ వినేటప్పుడు కూడా చాలా షూటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. ఇట్ వెంట్ రియలీ గుడ్. మొత్తానికి రిజల్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ పాటలో కూడా చాలా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ అంటే లైక్ మగాళ్ళ గురించి మీనింగ్ ఉంది, అందులో కొంచెం మోటివేషనల్ మెసేజ్ కూడా ఉంది. అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు ఆ సాంగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నారీ మూవీలో మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ ఒక్క పాటతో కూడా చెప్పేశారు. అవునవును. సో కంప్లీట్ గా మీ సినిమా థీమ్ అంతా కూడా చిన్న సాంగ్ లో ఇమిడీకృతం చేసి మాకు ఇచ్చారనమాట. సో దట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ దిల్ రాజు గారు మళ్ళీ ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఆయన సపోర్ట్ ఎట్లా అసలు? ఎందుకంటే ఆయన అంటే చిన్న సినిమాల్ని ఆయన సపోర్ట్ చేస్తారు, బట్ స్టిల్ ఆ సినిమాలో ఎంతో కొంత కంటెంట్ లేకపోతే ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. సో అలాంటిది ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి అసలు మాకు. సో ఎలా దిల్ రాజు గారు ఏమన్నారు? ట్రైలర్ చూసారండి ఫస్ట్. అంటే ఆయన అప్రోచ్ అయినప్పుడు సూర్యకి క్లోజ్ ఫ్రెండ్ శివరామ అన్నయ్య ఉన్నారు, ఆయన ద్వారా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది.
ట్రైలర్ చూశారు. 95% చాలా బాగుంది, మధ్యలో ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం లో అవ్వింది అన్నారు. సో ఇండస్ట్రీలో టాప్ పర్సన్, ఎన్నో మూవీస్ దగ్గరుండి చూసుకున్న ఆయన 95% మంది బాగుందంటే అక్కడే మేము చాలా స్టెప్స్ ఎక్కేసినట్టు. అంటే ఫస్ట్ కదా, కొంచెం లోపాలు ఉంటాయి, అంటే తెలియదు కదా, కొత్త కదా ఉంటది. కానీ అంతటి పెద్ద ఆయన అలా అనేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. ట్రైలర్ లాంచ్ చేశారు, అది కూడా చూసారు, బాగుంది అన్నారు. సో ఇంత మందిని అప్రోచ్ అయ్యారు కదా, మళ్ళీ రీషూట్స్ చేసి ఏమైనా చేంజెస్ చేశారా? లేదండి. లేదా? ఫెంటాస్టిక్. అండ్ ఒకటి అంటే ఎప్పుడు కని విని ఎరగని ఒక ఆఫర్ మీరు మాకు ఇస్తున్నారు. 1+1 ఆఫర్, సినిమా టికెట్లకు 1+1 ఆఫర్ ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు అనుకుంటా నాకు తెలిసి. అవునండి. సో ఎలా వచ్చింది ఐడియా మీకు? 1+1 ఆఫర్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు అసలు? అంటే ఈ సినిమా అందరూ చూడాలండి. మనం అంటే చూద్దాంలే, చిన్న సినిమాయే కదా, ఓటీటీలో వస్తుంది అని అనుకుంటారు. అలా అని కాకపోయినా ప్రజలందరూ చూడాలి. బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము. ఈ మూవీ 1+1 ఆఫర్, ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు, ఒక మేల్ ఫీమేల్. హస్బెండ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎనీ అదే ఒక తమ్ముడు తాతయ్య అయినా కావచ్చు, ఏదో ఒక ఫీమేల్ తో ఒక మేల్. ఈ టికెట్ ఒక ఫీమేల్ తో మేల్ కి వస్తేనే ఫ్రీ వస్తుంది, మేల్ కి ఫ్రీ. ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్స్ వెళ్తే ఆఫర్ ఉంటుంది, ఇద్దరు టికెట్ కొనాల్సిందే. అమ్మాయిది ఏదో బాగుంది అంటే ఇద్దరు చూడాలి చూడాలి, ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే అబ్బాయిలు చాలా మంది ఇష్టపడరు నిజంగా. ఏం చూస్తాంలే తర్వాత చూస్తాంలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, రమణ సార్ పాడిన ఒక మంచి లవ్ స్టోరీ సాంగ్ ఉంది, సునీత గారు పాడిన ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, చిన్మయ్య గారు పాడిన ఒక ఆడే ఇన్స్పిరేషనల్ ఒక లోలో ఉంటే ఆ సాంగ్ వింటే కనుక ఎందుకు మనం ఇలా బాధపడుతున్నాము, మనం ఏదైనా సాధించగలదాం అన్న ధైర్యం వస్తుంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఇందులోని, ప్రతి ఒక్కళ్ళు చూడాలని చెప్పి అలా పెట్టాము. ఖచ్చితంగా ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక ఎవరు వదులుకుంటారు? ఖచ్చితంగా వెళ్ళి ఆఫర్ క్లెయిమ్ చేసుకోవాలి. 7th 8th 2 days ఉనండి, 4 shows. ఓకే, మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా, అమెజాన్ లో ఆఫర్ వస్తుందంటే వారం రోజుల నుంచి కాసుకొని ఉంటారు. అలాంటిది మూవీ లవర్స్ ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. అండ్ నిత్య, యూటల్ అంటే ఈ సినిమాని ఎందుకు చూడాలి థియేటర్స్కి వచ్చి ఎవరైనా సరే? అంటే ఇందులో మెసేజ్ అని చెప్పను కానీ ఇందులో అన్నీ ఉన్నాయండి. కొంచెం కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంది, అండ్ ఒక అమ్మ ఆర్ కూతురు ఆర్ చెల్లి ఒక ఫ్యామిలీ పడే కష్టం ఉంటుంది, అండ్ అబ్బాయిలు ఎంత కష్టపడతారు అది కూడా అన్నీ ఉంటాయి ఇందులో. అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్లో అనిపిస్తుంది, ఓకే అంటే లైక్ మూవీ చూసిన తర్వాత కూడా ఒక మంచి మూవీ చూసాం, ఒక చాలా నేర్చుకున్నాం అని అనుకుని వెళ్తారు ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా. సో అందుకే ఈ మూవీ చూడాలి అందరూ. రైట్. సో మీరు చెప్పండి, అంటే సూర్య గారు ఉంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళేమో, ఎందుకంటే ఆయనే రాశారు కదా, ఆయనే కథ రాశారు. అండ్ ఆయన కథ పైన ఉన్న నమ్మకం, అంత అగ్రెసివ్ గా అంత కాన్ఫిడెంట్ గా చెప్తారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఆయన సతీమణిగా ఆయన ఎప్పుడు చెప్తుంటారు అంటే ఆయన సక్సెస్ వెనుక మీరు ఉన్నారు అని చెప్పి. సో సూర్య గారు ఒకవేళ ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు మీరు, ఆయన మాటల్లో మీరు చెప్పారు? ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్ళవలసిన సినిమా అండి. అంటే ఇందులో ఏం చెప్పామంటే ఆడగాని మగ కానీ ఇద్దరికీ వర్తిస్తుంది, ఎమోషన్స్ ఇద్దరికీ ఒకటే కదండి, ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు. పిల్లలు ఇప్పుడున్న ప్రస్తుత ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఏ అడ్డదారుల్లో వెళ్తున్నారో అది తల్లిదండ్రులుగా మనం చూస్తున్నామా చూడట్లేదా అన్నది మనం తల్లిదండ్రులుగా మనం చూసుకోవాలి అవన్నీని. అది చెప్పాలనుకున్నాం మేము ఈ మూవీలో. 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లలు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు ప్రస్తుత ఈ కాలంలో. అది తల్లిదండ్రులుగా మనం గమనించాలి, ఇది చెప్పాలనుకున్నాము. అందుకు ఈ సినిమా చూడాలనుకున్నాను నేను. రైట్. ఫెంటాస్టిక్ అండి నిజంగా.
చాలా అవసరం ఈ ఈ టైంలో ఇలాంటి సినిమాలు చాలా చాలా అవసరం సొసైటీకి. అండ్ కరెక్ట్ టైంకి తీసుకొస్తున్నారు. సో ఎవరో ఒకరి ద్వారా ఆదిపరాశక్తి తీసుకొస్తుందేమో మేబీ. సో సూర్య గారి ద్వారా. సో ఫెంటాస్టిక్ అండి. సో హోప్ఫుల్లీ ఈ 7th రిలీజ్ అవుతుంది. ఇవాళ నుంచి ఇంకా థియేటర్స్ అన్ని నారి కలెక్షన్స్ తో అదిరిపోవాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే 1+1 ఆఫర్ కూడా ఉంది. సో ఆడియన్స్ కి మీరే చెప్పండి ఆ ఆఫర్ గురించి. అండ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది, ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది, అవన్నీ కూడా మీరు చెప్పండి మీ మాటల్లో. మార్చి 7th ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతుందండి. 1+1 ఆఫర్ ఉంది ఈ మూవీకి. మార్చి 7th 4 షోస్, 8th 4 షోస్ కూడా 1+1 ఆఫర్ వర్తిస్తుంది. మీ ఇంట్లో మీ తండ్రి, భర్త, అన్న, తమ్ముడు ఎవరైనా సరే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళితే ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. దయచేసి మన సినిమాని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. హౌ స్వీట్. అండ్ మీరు చెప్పాలి ఇప్పుడు, ఓ మై గాడ్ సినిమా చూడండి అని చెప్పారు. లేదు. సో మా నారి మూవీని అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ ఈ మూవీ చూసి ఆదరించండి. రైట్. సో స్వీట్, సింపుల్ గా కట్ చేసేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నైస్ టు టాక్ టు యూ. చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీ నుంచి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఒక అద్భుతమే ఇందులో. ఎందుకంటే డైలాగ్స్ దగ్గర నుంచి అక్కడ కాస్ట్ కూడా చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి కూడా ఖచ్చితంగా వస్తాం. అండ్ ఆ సినిమాలో ఉన్న థీమ్, ఆ నారీ బేస్డ్ ఏదైతే ఉందో, ఈ సృష్టికి మూలమే నారీ. సో తన గురించి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ మేము ముందుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.